ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనము మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయం కలిసి ధ్యానం చేద్దాం. దానికి ముందు చిన్న ప్రేయర్ చేసుకుందామా? ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు వందనాలు. ఈరోజు మీరు మాకు అనుగ్రహిస్తున్న నీ వాక్యం కొరకే నీకు వందనాలు. మేము దానిని వివరించుకోవడానికి, విని గ్రహించుకోవడానికి నీ పరిశుద్ధాత్మ ద్వారా అవగాహన, గ్రహింపు, జ్ఞానము, వివేచన మాకందరకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము అలాగనే 3వ అధ్యాయం కలిసి ఈరోజు మనము ధ్యానించనై ఉన్నాం. ఈ రెండింటికి కలిపి ఒక టైటిల్ పెట్టడం జరిగింది, ద ఫైర్ విల్ టెస్ట్. అగ్ని పరీక్షించును. అగ్ని పరీక్షించును. 2వ అధ్యాయంలో 2 భాగాలుగా, అంటే అది 3వ అధ్యాయంలో కూడా వచ్చింది కొంత భాగము. మొదటి వచనం నుండి 8వ వచనం వరకు మనం చూస్తే పౌలు వారికి రిమైండ్ చేస్తున్నాడు. హౌ హీ ప్రీచ్డ్, ఏ విధంగా తాను వారికి వాక్యమును బోధించాడో, సువార్త ప్రకటించాడో, ఆ విషయాల్ని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇంకా ముందు ఎలాగ తాను ప్రకటించలేదో మొట్టమొదటి వచనం చదువుతా ఉన్నాను. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడిని కాను. ఇక్కడ పౌలుకు ఒక పెద్ద వాక్చాతుర్యం లేదు. దాటిగా, చాలా స్పీడ్గా, చక్కగా బోధించగలిగిన సామర్థ్యము లేనట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. నిన్న కూడా మనము ఈ విషయాన్ని చూచి ఉన్నాం. అలాగనే జ్ఞానాతిశయంతో, అంటే నాకే అన్నీ తెలుసు. కోర్స్ నిజంగానే పౌలుకి దేవుడు కొన్ని ప్రత్యక్షతలు, కొన్ని మర్మములు తెలియజేసి ఉన్నాడు. అయినను వాటిని అతిశయంతో గొప్పగా చెప్పడం లేదు. వీళ్ళెవరికి ఏమీ తెలియదు, నాకే తెలుసు. కొన్నిసార్లు ఇలాగా కొన్ని ప్రసంగాలకు ముందు హెడ్డింగ్స్ ఇలా చూస్తుంటాం. మీ జీవితంలో ఎన్నడూ ఎప్పుడూ విననటువంటి మర్మములు లేక గొప్ప సంగతులు ఈరోజు మీరు వింటారు అని కొన్నిసార్లు మనము ఆ ప్రసంగానికి ముందు వింటూ ఉంటాం. కానీ పౌలు అలాగన చెప్పినట్టుగా మనకి కనబడడం లేదు. కానీ ఒకటంటున్నాడు, ఏది నాకు అవసరం లేదు, కానీ సిలువ వేయబడిన యేసు, ఆయన గురించి చెప్తున్నాను, అది చాలు నాకు అని చెప్తా ఉన్నాడు 2వ వచనంలో మనం చూస్తే. అలాగనే వారి దగ్గర ఉన్నప్పుడు భయముతోనూ, బలహీనతతోనూ, వణుకుతోనూ నేను మీ వద్ద ఉన్నాను అంటున్నాడు. ఇదేమిటి, ఇంత గొప్ప సేవకుడు, అపొస్తలుడు, ఎన్నో శ్రమలు పొందాడు. అయినా సరే కొన్నిసార్లు సేవకులు కూడా అణకువతో ఉండిన సందర్భములు, భయముతో ఉన్న సందర్భములు, బలహీనతతో ఉండే సందర్భములు ఉంటూ ఉన్నవని దీన్ని బట్టి మనకు అర్థం చేసుకుంటాం. ఈనాడు సేవకులమైన మనము కొన్నిసార్లు అటువంటి అనుభవాలు కలగవచ్చు. ఇదేమిటి, ఈ పరిస్థితుల్లో ఉన్నాను నేను. అవును, అటువంటి పరిస్థితుల్లోనికి దేవుడు తీసుకువెళ్తాడు. మనము పౌలు గురించి చూస్తాం. దమస్కులో అతను మరణాపాయం వచ్చినప్పుడు, అంతకుముందు క్రైస్తవులైన వారిని ఎంతగా హింసించినాడు, మరణముకు కూడా వారిని అప్పగించాడు కొంతమందిని. అలాంటి వ్యక్తి తనకి మరణము సంభవించిన ఉంటున్నది, కొంతమంది చంపుదామని చూసినారు. అలాంటప్పుడు అతన్ని ఒక గంపలో కూర్చోబెట్టి నెమ్మదిగా దింపి అతను తప్పించేసినట్టుగా చూస్తున్నాం. ఎవరో ఒక బోధకుడు ఒకసారి చెప్పారు, ఆయన గమలీయేలు పాదముల దగ్గర నేర్చుకున్న దానికంటే ఆ గంపలో కూర్చొని దింపబడుచున్నప్పుడు నేను ఎంత బలహీనుడను అని ఆ రోజున ఆ దీనత్వమును నేర్చుకున్నాడు అని చెప్పడము జరిగినది ఒకసారి. అలాగనే ప్రియులారా, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలను అని చెప్పాను నేను.
అలాగ నేను మాట్లాడిన సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలేమి మీకు చెప్పలేదు, కానీ పరిశుద్ధాత్మయు దేవుని యొక్క శక్తియు కనుపరిచే దృష్టాంతములను వినియోగించాను అంటాడు. దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి కనుపర్చు దృష్టాంతాలని నేను మీకు బోధించాను అని చెప్తా ఉన్నాడు. అలాగనే పరిపూర్ణుల మధ్య జ్ఞానమును కూడా బోధించాడని కూడా రాస్తున్నాడు. అయితే ఆ జ్ఞానము ఈ లోక జ్ఞానము కాదు, కానీ నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు అంటున్నాడు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము అని చెప్తా ఉన్నాడు. అలాగనే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట మనం ఇక్కడ చూస్తాం 8వ వచనంలో, అది లోకాధికారులలో ఎవనికని తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి యుందురు. అంటే యేసుక్రీస్తు దేవుడని, దేవుని కుమారుడని, సృష్టికర్తయని, ఆయన పరలోకము నుండి వచ్చి ఉన్నాడని, కన్యమరియే గర్భములో జన్మించడని, మానవుల పరిహారము కొరకు ఆయన సిలువలో మరణించబోతున్నాడు, దాని కొరకు మరణిస్తున్నాడని అది వారికి తెలియలేదు. ఎవరో దేవునితో సమానంగా తాను హెచ్చించుకుంటా ఉన్నాడు, లేక ధర్మశాస్త్రములకు విరోధంగా బోధిస్తూ ఉన్నాడు. ఇలాంటి కొన్ని విషయాలు వారికి అర్థం కాలేదు, కాబట్టి ఆయన్ని సిలువ వేసేయమని కోరారు. లోకాధికారులలో ఈ విషయాలు వారికి తెలియదు. పిలాతుకు కానీ, హేరోదుకు కానీ, ధర్మశాస్త్ర ఉపదేశకులకు కానీ, ఆ ప్రధాన యాజకులకు కానీ, శాస్త్రులకు కానీ, పరిసయ్యులకు కానీ, ఇంకా మిగిలిన అధికారులు కానీ, సమాజ మతపధికారులు కానీ ఈయన గురించి అర్థం కాలేదు. కాబట్టి ఆయన సిలువ వేయించారు, చంపారు, లేక చంపడానికి అప్పగించారు. వాళ్ళు వారికైనా తెలుసుంటే ఆయన సిలువ వేసి ఉండరు. ఆయనకు సిలువ వేసి ఉండకపోతే మనకి ఈ రోజున రక్షణ లేదు. దేవుని కార్యములు ఎంత గొప్పగా ఉంటున్నావో మనకి ప్రియులారా అర్థమవుతా ఉన్నది. ఈ 2వ అధ్యాయం 2వ భాగంలో మనం చూస్తే 9వ వచనం నుండి ఇంకా 3వ అధ్యాయము కొన్ని వచనాల వరకు మనం చూస్తాం. 3 విధములైన మనుషులు, 3 kinds of men ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. మొదటిది నేచురల్ మ్యాన్, రెండవది స్పిరిచువల్ మ్యాన్, మూడవది కార్నల్ మ్యాన్. నేచురల్ మ్యాన్ అంటే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, రెండవది స్పిరిచువల్ మ్యాన్ అంటే ఆత్మ సంబంధి అయిన మనుషుడు, మూడవది కార్నల్ మ్యాన్ అంటే శరీర సంబంధి అయిన మనుషుడు. ఇక్కడ 14వ వచనంలో చూస్తాం, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని యొక్క ఆత్మ విషయములను అంగీకరించడు. అవన్నీ కూడా అతనికి వెర్రితనముగా ఉంటవి. రక్షణ, పాపక్షమాపణ, యేసు ప్రభు రక్తము, శిలువ మరణము, పరలోక రాజ్యము, నిత్య జీవము, ఇవన్నీ బోధిస్తుంటే అతడు అపహాసం చేస్తుంటాడు. ఎందుకంటే తన మనసు ఎప్పుడు కూడా ప్రకృతి మీద ఉన్నది. ఈ అశాశ్వతమైన వాటి మీద మనసు పెట్టుకున్నాడు. భూ సంబంధమైన వాటి మీదే వారి యొక్క మనసు ఉన్నది. కాబట్టి ఆత్మ విషయాలు అతనికి అర్థము కావు. ఆత్మ విషయములు ఆత్మ అనుభవం చేతనే వివేచించగలము, కానీ ఈ ప్రకృతి జ్ఞానముతో వాటిని వివేచించలేము. కాబట్టి ఈ లోకంలో, ప్రపంచంలో ఎక్కువ మంది ప్రకృతి సంబంధమైన మనుషులు, నేచురల్ పీపుల్. ఇంకా చెప్పాలంటే నేచర్ని పూజిస్తారు, అవసరమైతే సృష్టిని పూజిస్తారు, కానీ సృష్టికర్తను వారు అర్థం చేసుకోలేకపోయినారు. మనము కూడా ఒకప్పుడు అలాగ ఉండిన వారమే. దేవుని మహాకృపచేత మన మనోనేత్రములను దేవుడు తెరిచి, ఈ లోక సంబంధమైన మన చదువుని బట్టి కాదు, ఈ లోక సంబంధమైన జ్ఞానమును బట్టి కాదు, కానీ దేవుడిచ్చిన జ్ఞానము, దేవుని మహాకృప ద్వారా, దేవుని ప్రేమ ద్వారా, దేవుని కనికరము ద్వారా మనకు ఆ విశ్వాసమునిచ్చి అంగీకరించలాగిన దేవుడు చేసి ఉన్నాడు. అలాగనే ఆత్మ సంబంధమైన వాడు, 15వ వచనంలో, ఆత్మ సంబంధమైన మనిషి ఎలా ఉంటాడంటే అన్నిటినీ వివేచిస్తాడు. అతడు మాత్రం ఎవరి చేత వివేచించబడలేడు. ఆత్మ సంబంధి అయిన వాడు 15వ వచనములో అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు.
అనే సత్యమును మనం ఇక్కడ నేర్చుకుంటా ఉన్నాం. 9వ వచనంలో ఉంది, దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఒక మారు మనసు పొందిన వ్యక్తి మారు మనసు పొందని వ్యక్తిని నిలబెడితే, కూర్చోబెడితే ఇద్దరూ క్రైస్తవులై ఉండొచ్చు, క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండవచ్చు. తిరిగి జన్మించకపోతే, మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే అతనికి ఈ లోకంలో ఉన్నవే ముఖ్యంగా కనబడతాయి. పరలోకమన్న అన్న, లేదంటే పాపక్షమాపణన్నా, నిత్య జీవమన్నా, దేవుని సేవన్నా అతనికి అర్థం కావు. కానీ దేవుడు మనకు తన ఆత్మ ద్వారా అన్నిటినీ, దేవుని మర్మములను మనకు బయలుపరుస్తున్నాడు. ఆత్మ వలన బయలుపరిచినాడు. ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అనే మాట చూస్తున్నాం. 11వ వచనంలో, ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషులలో ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరెవరికి తెలియవు. కాబట్టి దేవుని సంగతులు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ ద్వారా మాత్రమే మనం అర్థం చేసుకోగలము. లేదంటే అక్షరానుసారంగా చదువుకుపోతుంటాం. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయను. ప్రభు అన్నాడు కదా, ఈయన మాటలు ఆత్మయను జీవమునై ఉన్నవి. దే ఆర్ లైఫ్ అండ్ దే ఆర్ స్పిరిట్. దేవుని వాక్యము అంత గొప్పది. ఈ వాక్యము దేవుని ఆత్మ ద్వారానే మనము అర్థము చేసుకొనగలము. 13లో, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. ఓకే, 2 విషయాలు చూసాం. మొట్టమొదట ప్రకృతి సంబంధించిన మనుషుడు, రెండవది ఆత్మ సంబంధి అయిన మనుషుడు. మూడవది మనం చూస్తే 3వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తా ఉన్నాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అంటే వీరు మారు మనసు పొందినవారే, బాప్తిసం పొందినవారే, రక్షణ పొందినవారు లాగానే పరిగణించబడుతున్నారు. కానీ వారు ఎదగలేదు. ఈ రోజుల్లో కూడా చాలామంది మన సంఘాల్లో అటువంటి వారు ఉన్నారు. బాప్తిసం పొందేవారికే, వారు మంచిగానే మారు మనసు పొంది, రక్షణ పొంది, పాపక్షమాపణ పొంది, దేవుని వాగ్దానం పొందుకొని బాప్తిసం పొంది అంతటితో ఆగిపోతా ఉన్నారు. ఇంకేమీ లోతుగా దేవుళ్ళు ఎదగాలి, శరీర సంబంధంగా ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఎలాగన ఎదుగుతూ ఉన్నాడు, తల్లిదండ్రులు ఎటువంటి బాధ్యత తీసుకుంటున్నారు, వారు ఎలాగన యవనస్తులు పెద్దవారు అవుతున్నారు, దేవునిలో ఆత్మ సంబంధంగా ఎదగట్లేదు. దేవునిలో మాత్రము పసిపిల్లల్లాగా ఉన్నారు, మరుగుజ్జుల వలె ఉన్నారు. నిజానికి ఈ లోక సంబంధంగా పెద్దవారు అయిన తర్వాత మళ్ళీ పెళ్ళిళ్ళు అయ్యి వారు మళ్ళీ కొంతమంది పిల్లలను కంటారు. ఆత్మీయంగా కూడా అంతే. దీనికి ఇంకా ఈ శరీర సంబంధమైనంత వయసు అవసరం లేదు. కొన్ని నెలల్లోనే దేవుని సేవ చేయవచ్చు, కొన్ని రోజుల్లోనే కొన్ని ఆత్మలను సంపాదించవచ్చు, కనవచ్చు ఆత్మీయంగా. అయితే ఇక్కడ పౌలు బాధపడుతూ, అయ్యో మిమ్మల్ని ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా మాట్లాడలేకపోయాను, ఎందుకంటే మీరు చూస్తే పసిపిల్లలుగా ఉన్నారు. ఈ పసిపిల్లలుగా ఉన్నారన్న మాటని శరీర సంబంధులు అంటా ఉన్నాడు. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతును కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు అంటున్నాడు. దీనికి రుజువులు చెప్తా ఉన్నాడు. కాబట్టి మీరు ఇంకనూ శరీర సంబంధుల ఇండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా. కార్నల్ పీపుల్ అంటే రెండు, ఇటు లోకము, అటు దేవుడు. అంటే పూర్తిగా లోకమును విడిచిపెట్టిన వారు, పూర్తిగా తెగతింపులు చేసుకోనివారు, ఇంకా కొన్ని సంబంధములు ఉంచుకున్నవారు, కొన్ని పాపములు ఇంకా వారిలో ఉన్నవి. అంటే దేవునిలోనికి ఇంకా పూర్తిగా వెళ్ళాలని ఆలోచన లేకుండా ఈ లోక బంధకాల్లో ఉన్నవారు. కానీ ఇంకా కూడా శరీర సంబంధులు అంటున్నాడు.
దానికి రుజువు ఏమంటాడు 3వ వచనంలో, అయితే మీలో అసూయలున్నాయి, కలహాలున్నాయి, కాబట్టి మీరు శరీర సంబంధులు కాదా మరి? ఇంకా అంటాడు, అసలు మీరు రక్షణ పొందారా లేదో డౌట్‌గా ఉంది. 4వ వచనంలో చూస్తే, నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపొల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? కార్నల్ పీపులే కాదు, అసలు మీరు నేచురల్ పీపుల్. మీకు బాప్తీసం పొందారే కానీ, మారు మనసు పొందామని అన్నారే కానీ, నిజంగా మీలో జరిగినట్టుగా లేదు. అటువంటి వారు కొంతమంది కొరింథీ సంఘములో ఉన్నారు. ఈరోజు మన సంఘాల్లో ఇంకా ఎక్కువగా ఉన్నారని మనం బాధపడతా ఉన్నాం. సరే, ఇప్పటికి 2వ అధ్యాయము, అలాగనే 3వ అధ్యాయంలో కొన్ని వచనాల వరకు 5వ వచనం వరకు చూస్తే 2 అంశాలు చూసాం. ఒకటి, పౌలు వారికి ఏ విధంగా బోధించినాడు, ఏ విధంగా నేర్పించినాడు. రెండవది, 3 విధములైన మనుషులు, ప్రకృతి సంబంధులు, ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు. వారినే పసిపిల్లలు కూడా అనుకోవచ్చు. అంటే రక్షణ పొందారు కానీ ఇంకా పసిపిల్లలుగా ఉన్నవారు. ఇంకా కొంతమంది 4 విభాగాలు కూడా విభజిస్తూ ఉంటారు. విభజించవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు మనం 3వ అంశము, 2 అధ్యాయాలు కలిపేసి 3వ అంశము 6వ వచనము నుండి 9వ వచనం వరకు మనం చూసినట్లయితే, అభివృద్ధి చేయువాడు దేవుడే. గాడ్ ఓన్లీ ఇంక్రీజెస్. ఏమిటి ఇది? ఏ సందర్భం ఇది అంటే, వారిలో ఈ విభేదాలు ఉన్నాయి కదా. మొట్టమొదటి అధ్యాయంలో చూసాం, కొందరు పౌలు వాడును, కొందరు అపొల్లో వాడును, కొందరు కేఫా వాడును, కొందరు యేసుక్రీస్తు వారు అంటా ఉన్నారు. ఈ డివిజన్స్ మీలో ఉన్నాయి. కాబట్టి నేను నాటితిని అంటే సువార్త మొట్టమొదట ఆ ఊరికి తీసుకొచ్చిన వాడు పౌలే. 18 నెలలు ఆ ఊరిలో ఉన్నాడు, చాలా శ్రమ పడ్డాడు. నేను నాటితిని, తర్వాత అపొల్లో నీళ్లు పోసెను. మేము ఒక చోటకి వెళ్ళి కొన్ని మొక్కలు వేసామన్నమాట. దగ్గర ఒక చిన్న సెంటర్ ఉంది ఎలమంచుల దగ్గర. ఆ రోజు నీళ్ళు అయిపోసారు. తర్వాత ఫోన్లే చేసి, ఈరోజు కూడా ఫోన్లో ఆ మొక్కలకు నీళ్ళు వేయండి బాబు అని, చిన్న చిన్న మొక్కలు. అంటే నాటిన వారు ఒకరు, నీళ్లు పోసిన వారు మరొకరు. అంటే ఎవరు గొప్ప? రేపొద్దున ఏమన్నా జాంకాయలో, మామిడికాయలో, లేక ఏదో కాయలు కాసాయి అనుకోండి. పౌలు అంటున్నాడు, నాటిన వారిలో ఏమీ లేదు, నీళ్లు పోసిన వారిలో ఏమీ లేదు, కానీ అభివృద్ధి చేసిన వాడు దేవుడే. 6వ వచనం జాగ్రత్తగా చూడండి. నేను నాటిన అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. ఆయన వృద్ధి కలుగు చేయటం ఇదొక మర్మమే. ఒక విత్తనము లోపల భూమిలో పాతిన తర్వాత, ఒక చిన్న మొక్క పాతిన తర్వాత ఆ వేలు లోపలికి వెళ్తూ ఉంటాయి, పైకి మొక్క వస్తుంది. ప్రియులారా, అది ఎలాగన ఎదిగి కాయలు కాస్తుందో దేవుడు చేయకపోతే ఎవరు చేయలేరు. అలా ఆత్మ సంబంధంగా కూడా ఎవరికైనా దేవుని వాక్యం అనే విత్తనం మనం విత్తి ఉండొచ్చు. కొన్నిసార్లు యు వాంట్ టు టేక్ క్రెడిట్. ఇదిగో ఇతను నా ఆత్మ, వారు మా ఆత్మలు, మేము రక్షణ. అఫ్కోర్స్ పౌలు కూడా ఒక పర్యాయం అలాగన్నాడు కొరింథీ పత్రికలోనే, మీకు బోధకులు ఎంతోమంది ఉండొచ్చు కానీ తండ్రులు అంతమంది ఉంటారు. మీ కొరకు కన్నీరు కాచి భారం వహించి ప్రసవేదన పడి కనియున్నానని పౌరుషంతో చెప్పొచ్చు. కానీ కొన్నిసార్లు ఇక ఈ భావాన్ని బట్టి చూస్తే కొన్నిసార్లు ఒక్కరే కాకపోవచ్చు. కొంతమంది అస్వార్త ప్రకటించి ఉండవచ్చు, మరొకరు వెళ్ళి, మేము కూడా అంతే, ఒక చోట మారు మనసు పొందితే మరికొంతమంది రోజు కూడా వచ్చి వాక్యమును బోధించి నడిపిస్తూ ఉండేవారు. దేవుడు కొంతమందిని అలా వాడుకుంటాడు. పౌలు విత్తనములు వేశాడు, అపొల్లే వెళ్ళి నీరు అనే వాక్యాన్ని, విత్తనం కూడా వాక్యమే, నీరు కూడా వాక్యమే, కానీ వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అంటా ఉన్నాడు. నాటువాడు అలాగే నీరు పోయేవాడు ఒక్కటే, వారికి దేవుడు జీతమిస్తాడు, ప్రతిఫలమిస్తాడు. కానీ మేము కేవలము దేవుని యొక్క పనివారం అంతే, మేము కేవలం ఆయన సేవకులము. 9వ వచనంలో మంచి మాట, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని యొక్క వ్యవసాయమును దేవుని యొక్క గృహమునై ఉన్నారు. ఒక కట్టడము. ఇక్కడ వ్యవసాయంతో పోలుస్తూ ఉన్నాడు, లేక పొలముతో పోలుస్తున్నాడు సంఘమును. మేమెవరము? అసలు దేవుడే నిజంగా వృద్ధి చేసేవాడు, దేవునితో పాటు మమ్మల్ని కూడా పెట్టుకున్నాడు ఆయన. ఎంత గొప్ప సంగతో ఇది, ఎంత గొప్ప విషయమో. దేవునికి జత పనివారం చెప్పగలమా మాట మనం? కానీ దేవుడే అలాగా చెప్పిస్తా ఉన్నాడు. దేవుడు ఆయనతో మనల్ని పనివారిగా పెట్టుకున్నాడు.
తోటి పనివారముగా, ఆయన క్రింద పనివారుగా కాదు, కో వర్కర్స్ విత్ హిమ్. నిజంగా దేవుడు ఎలా తగ్గించుకుంటే మనము ఇంకెంత ఎక్కువగా తగ్గించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని యొక్క వ్యవసాయమై ఉన్నారు. సంఘము దేవుని యొక్క వ్యవసాయము. మనము వ్యవసాయకులము, సేవకులు వ్యవసాయకులము. దున్నాలి, విత్తనములు వేయాలి, నీరు పెట్టాలి, అడ్డులుంటే తొలగించాలి, చుట్టూ కంచె వేయాలి, కపల కాయాలి, ఎంతో పని. అలాగనే దేవుని గృహము, సంఘం అంటే దేవుని గృహము. ఎఫెసీ పత్రికలో అయితే కట్టడం అంటున్నాడు, కట్టుట. కొలస్సీలో వేరుపారుట అంటున్నాడు. అంటే ఒక చెట్టుకి వేర్లు ఎలా ఉంటావో కొలస్సీలోనే ఇంటి వలె కట్టబడుచు అంటున్నాడు. ఓకే, సో ఇది 3వ భాగం అయిపోయింది. 4వదిగా మనం చూస్తే 10 నుండి 15 వరకు మనం చూస్తే, అగ్నియే పరీక్షించును, లేక అగ్నియే, ద ఫైర్ ఓన్లీ విల్ టెస్ట్. అగ్ని పరీక్షించును. ఏమిటి పరీక్షించడము? నేను దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి, దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి ఒక నేర్పరి అయిన శిల్పి వలె పునాది వేసి తిని అంటున్నాడు. అంటే పునాది వేశాడు, కానీ పునాది పౌలు కాదు, మళ్ళాను పునాది వేశాడు. ఎవరు పునాది? ఆ పునాది యేసుక్రీస్తే. 11వ వచనంలో, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు పేతురుతో ప్రభువు. ఏమిటా బండ? పేతురు కాదా బండ, యేసుక్రీస్తే. అంటే యేసుక్రీస్తు అంటే ఎవరో పేతురు తెలియజేశాడు. నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అన్నాడు. ద క్రైస్ట్, ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. పేతురు, ఈ యొక్క సత్యము పరలోకముందున్న దేవుడే, తండ్రియే నీకు బయలుపరిచాడు, కానీ ఈ రక్తమాంసములు లేక మనుషులు బయలుపరిచింది కాదు. దేవునికి స్తోత్రములు. ఆ సత్యము మీద, అంటే యేసుక్రీస్తు ఎవరో మనం ఎంత ఎరిగితే అదే మన పునాది. సో ఇక్కడ పౌలు పునాది వేశాడు, యేసుక్రీస్తు అనే పునాది. ఇప్పుడు మనం ఆ వారు కానీ, మిగిలిన సేవకులు కానీ, లేక ఈ రోజున మనము కానీ, వేర్ ఓన్లీ జస్ట్ బిల్డింగ్. ఆ పై సూపర్ స్ట్రక్చర్ కడుతున్నాం, పునాది అయిపోయింది, పునాది వేయబడింది, అదేమి మార్చబడదు. అయితే ఆయన సేవ చేసే ఆ సేవని కట్టడంతోనే పోలుస్తున్నాడు. అయితే ఎలాగన దేనితో కడుతున్నాము? ఒక 6 వస్తువులకు చెప్తా ఉన్నాడు, 2 భాగాలుగా చేసి. ఒకటేమో శ్రేష్టమైనవి బంగారము, వెండి, వెలగల రాళ్ళు. రెండవ భాగం చూస్తే మరేమిటది? కర్ర, గడ్డి, కొయ్యకాలు. బంగారము, వెండి, వెలగల రాళ్ళు. కర్ర, గడ్డి, కొయ్యకాలు. దేంతో కడుతున్నాం మనము? అగ్ని పరీక్షకు నిలవాలి. బంగారము, వెండి, వెలగల రాళ్ళు అగ్ని చేత ఇంకా పరీక్షించబడి ఇంకా మేలిమి బంగారముగా, శ్రేష్టమైన దానిగా మనము 1 పేతురు 1:6లో ఆ వచనాల్లో చూస్తాం. అలాగ మారుతాం. కానీ కర్ర, గడ్డి, కొయ్యకాయలైతే అది పూర్తిగా కాలిపోద్ది. ఎలాంటి సేవ మనం చేస్తున్నాం? ఎలాంటి సంఘాన్ని కడుతున్నాం? ఒకవేళ ఈ లోక సంబంధంగా మంచి సౌందర్యమైన మందిరాన్ని కట్టొచ్చు, డబ్బుంటే, స్థలం ఉంటే. కానీ అది సంఘము కాదు కదా. సంఘస్థులు కూడుకోవడం కొరకు ఒక బిల్డింగ్ మాత్రమే. అసలు సంఘస్థులే ఒక సంఘము. సరే, ఇక్కడ ఏం చూస్తున్నామంటే అగ్ని, తీర్పు దినమున అగ్ని దానిని పరీక్షించును. ద ఫైర్ విల్ టెస్ట్ ఇట్. అప్పుడు పునాది మీద ఒకటి కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. లేకపోతే ఏమవుద్ది? పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడేదో తన మట్టుకు తాను రక్షించబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టుగా రక్షింపబడును. అంటే సొంత రక్షణ పొందున్నాడు కాబట్టి ఆ సేవకుడు తనొక్కడే మిగులుతాడు. ఏదో దేవుని దయ ద్వారా, ఆయన కార్యక్రమం ద్వారా పైకి లాగి అతడి సేవ అంతా కాలిపోయింది. ఎంత నష్టం అది! అంటే అతను ఏదో నష్టమని కాదు, ఎన్ని ఆత్మలు
ఒకవేళ మనం చేసిన సేవలో ఒకవేళ మనం 1000 మంది వస్తారు, లేక 5000 మంది వస్తారు, లేక 500 వస్తారు అని మనం చెప్పుకోవచ్చు. కానీ అందులో ఎంతమంది నిలబడి ఉంటారు? ఎంతమంది అగ్ని పరీక్షకు నిలబడగలరు? కేవలం లోక ఆశీర్వాదముల కొరకు, లోక లాభముల కొరకు మాత్రమే ప్రార్థనలు చేసి ఆ ఆ వాగ్దానాలు పొందుకొని ఒకవేళ ఆ దృష్టి ఆ ప్రకృతి సంబంధమైన వారి వలె మనము ఆశిస్తున్నట్లయితే, కట్టబడుతున్నట్లయితే, అటువంటి సేవ చేస్తున్నట్లయితే అంత నష్టమే. మన వల్లే సేవకుల వల్లే నష్టం సేవ. దేవుని రాజ్యానికి మనమే డ్యామేజ్ తీసుకొని వచ్చేవారము. దేవుని సేవకులు సరిగ్గా సేవ చేయకపోతే. చిరాఖరుగా 5వదిగా మనం చూస్తున్నాం 16వ వచనం నుండి, మనము దేవుని ఆలయమై ఉన్నాం. మనమే దేవుని ఆలయమై ఉన్నాం. మరి దేవుని సేవ, దేవుని మందిరం అనగానే మనకి ఈ లోకంలో కనబడే బిల్డింగ్స్ అవి మనకు కనబడుతుంటాయి. కానీ నిజానికి మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల వాడు దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఈ 2 వచనాల్లో రాయబడిన గొప్ప సత్యము. వీఆర్ గాడ్స్ టెంపుల్, వీఆర్ ద లివింగ్ టెంపుల్. మనమే. అందుకొరకే మన దేహములను, మన హృదయములను కూడా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మనలో ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఉన్నారు. యోహాను సువార్తలో చెప్తాడు కదా, మేము వచ్చి నివసించేదము. మనలో ఉన్నాడు. మనమే నిజమైన ఆలయమై ఉన్నాము. ఆయన మనలో నివసించుటకు ఇష్టపడుచున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని ఉన్నాడని మీరు ఎరుగరా? నో యు నాట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ డ్వెల్స్ ఇన్ యూ. ఒకవేళ నీవు నీ దేహమును, దేవుని ఆలయమైన నీ దేహమును శరీరేచ్ఛలకు, లోకానికి అప్పగించి పాడు చేసుకుంటే దేవుడే పాడు చేస్తాడు దాన్ని. గాడ్ విల్ పనిష్ అండ్ డిస్ట్రాయ్ ఇట్. ఎందుకంటే దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మనము ఆ యొక్క ఆలయమై ఉన్నాము. అది గుర్తుంచుకోవాలి. కీర్తన 93:5లో ఉంటుంది, దేవుని ఆలయమునకు పరిశుద్ధతయే అనుకూలము తగును అంటాడు. కాబట్టి 18వ వచనంలో మనల్ని మనం మోసం చేసుకుంటున్నామేమో, గొప్ప సేవ చేస్తున్నామని కానీ, మేము దేవుని బిడ్డమని కానీ, ఎక్కడైనా గర్వము, అతిశయము వచ్చిందా? నేను జ్ఞానునని అనుకుంటున్నావా? జాగ్రత్త అంటున్నాడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే అంటున్నాడు. జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియనని రాయబడినది. కాబట్టి ఎవడనూ మనుషుల యందు అతిశయింపకూడదు, మనుషుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి, పావులైనను, అప్పులైనను, కేఫాయనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతముందనవి అయినను, రాబోయినవైనను, సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. దేవుడి మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీరిచ్చిన నీ వాక్యము కొరకై నీకు వందనాలు. పౌలు ఎలాగన వారికి బోధించినాడో అలాగనే ప్రభువా, లోకములో సంఘములో కూడా 3 రకములైన మనుషులు ఉంటారని. అయ్యో ప్రభువా, మేము ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉండకూడదు, శరీర సంబంధమైన పసిపిల్లల వలె ఉండకూడదు, ఇంకా మాలో భేదములు సమస్యలు ఉండకూడదు నాయన. అయితే ఆత్మీయ బిడ్డలముగా మమ్మల్ని ఇంకను చేసి ఎదిగింప చేయమని ప్రార్థిస్తున్నాం. దయగల ప్రభువా, మేము తండ్రి పని చేయవచ్చు, నాటవచ్చు, నీరు పోయవచ్చు, కానీ అభివృద్ధి నీ ద్వారానే వస్తుంది. కానీ అది మాలో లేదు. మేము చేసిన పనికి నువ్వు జీతం ఇస్తావు, కానీ హోల్ క్రెడిట్ గోస్ టు యూ అండి. ఆ మహిమంతా నీకే చెందుతుంది ప్రభువా. నీకు వందనాలు తండ్రి. అలాగనే ప్రభువా, పౌలు పునాది వేశాడు తనకిచ్చిన నీ కృపను బట్టి, జ్ఞానమును బట్టి. కానీ ఎలాగన కడుతున్నామో అని కూడా హెచ్చరించబడుచున్నాము. బంగారము, వెండి, వెలగల రాళ్ళతోనా, లేక కర్ర, గడ్డి, కొయ్యకాలతోనా ఈ రోజున పరీక్షించుకొనిచున్నాం తండ్రి. భయపడుచున్నాం తండ్రి. ఒక్కొక్క ఆత్మను ఏ విధంగా మేము చూస్తూ ఉన్నాము తండ్రి.
అలాగనే చివరిగా మేమే ఆలయమై ఉన్నాము మీకు ప్రభువా. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. కాబట్టి మేము జాగ్రత్తగా దినదినము జీవించుటకు మాకు సహాయం చేయండి. ఎవరు కూడా హెచ్చించుకోవడం కానీ, అతిశయించడం కానీ, దానివల్ల మోసగించబడుతున్నామేమో తండ్రి. ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకొనుచున్నాం. క్షమించండి, కనికరించండి, కృప చూపించండి, మహిమ పొందండి. ఈ మాటలు వినిచిన వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకోండి. యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము మనకు తోడైనగాక. ఆమేన్.